హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మీ మనీ పడాల. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. అంటే వీడియోలు చేయడానికి అన్నీ కొనుక్కున్నాను. ఫోన్ కొనుక్కున్నా, సిమ్ కొనుక్కున్నా, అన్నీ కొనుక్కున్నా. కాకపోతే కుదరలేదు. మళ్ళీ ఇప్పటి నుంచి కమ్బ్యాక్ మీకు మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు రావాలి అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు జరిగిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీతో. నేను వీడియోలు తీస్తానని ఎంతో 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 గొడవ పెట్టుకుని మా వాళ్ళ చేత ఫోన్ ఒప్పించుకున్నా. కొన్ని వీడియోలు కూడా చేశాను ఒకప్పుడు. కాకపోతే అవన్నీ చేసిన తర్వాత కొంత ఇంకా మంచిగా చెయ్యొచ్చు వీడియోలు, వంట ఇవన్నీ అనుకున్నా. కానీ ఎందుకో వెనక్కి పడిపోయానండి. బాగా వెనక్కి వెళ్ళిపోయాను. తీయాలనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ పెట్టే టైం ఉండట్లేదు. కువైట్లో చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, నేనేం చెప్పవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండే బాధే పని 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 పని. ఒకప్పుడైతే మంచి మంచి వంటలు అన్నీ చేసేదాన్ని. ఇక్కడ ఒకటే రొటీన్ వంటలు చేయడం వల్ల కూడా నాకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పుట్టట్లేదు. కాకపోతే మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్కి అనుకుంటున్నా. దేవుడు ఏం చేస్తాడో తెలీదు, చూడాలి. ఎందుకంటే మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది మీ సహకారంతో, మీ సపోర్ట్తోనే. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. చేయాలనుకుంటున్నా కానీ వెనకపడిపోతున్నా. చేయాలనుకుంటున్నా, టైం ఉంటుంది. ఒక్కోసారి అయితే నేను బాగా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నా ఫోన్ పనిచేయలేదు. 2 సిమ్ పనిచేయలేదు. సిమ్ అంటే నెట్ కార్డు. నేను ఎప్పుడో పూర్వంలో కొనుక్కున్నా. అవి జీబీలు తక్కువ రావడం వల్ల నాకు అది సపోర్ట్ చేసేది కాదు. అలాగే పాపం నా మీద నా బాధ తట్టుకోలేక మా వాళ్ళు ఫోన్ కొనిచ్చారు వీడియోలు చేసుకోమని. కానీ మొత్తం ఏమైందో తెలీదు, మొత్తం బ్లాక్ అయిపోయింది మైండ్. చేయడం కూడా నేను చేసే వీడియోలే అలా అలా ఉంటాయి. దాని బదులుకి మళ్ళీ నేను ఇంకా మెంటల్తో తీసానంటే ఇంకా పని చేయవని భయమేసి కొంత స్టాప్ చేశాను. మీతో మాట్లాడుతూ ఫ్రూట్స్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. చేస్తాను. ఆల్రెడీ నేను కోసుకొని అన్నీ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్దని అసలే నేను ఈ వీడియో తీసేదే నైటు. అందుకే ఇక్కడ ఈ కిచెన్లో లైటింగ్ కూడా బాగోట్లేదు. దాని తర్వాత ఇంట్రెస్ట్ కూడా పోయిందండి లైటింగ్ బాగోక. ఫోన్లో సెట్టింగ్ రాలేదు నాకు చేయడం. దానికి కొంచెం ఫ్రూట్స్ సలాడ్ కావాల్సినవి అందరికీ తెలిసిందే, కథ నేను చెప్తున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇలాగా పెట్టుకుంటే మంచిదండి. ఆల్రెడీ నేను ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. అలాగనే ఏంటంటారో దానికి కావాల్సిన కిస్తా కూడా తయారు చేసుకున్నాను. ఎప్పుడు చేసినా కొంచెం మంచిగా వస్తుందాం అనుకుంటున్నాను. ఇది చూపించడానికి కుదరట్లేదు. చూడండి, కిస్తా తయారు చేశాను. ఇది మొత్తం ఇది ఇంకా చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక రోజు ప్రాసెస్ అలా ఉంటుంది. తినడం అయితే సింపులే, కానీ దీన్ని తయారు చేయడం మట్టుకు చాలా కష్టం. ఎందుకంటే ఫ్రూట్స్ కట్ చేయడం మట్టుకు చాలా కష్టం అండి. కష్టం అంటే ఒక్కొక్క కట్ చేసుకోవాలి, లేకపోతే బాగోదు. ఎలా పడితే అలా కట్ చేసామంటే ఇంకా దీనికి అస్సలు బాగా రాదు. నేను ఎంత తొందరగా చల్లారిపోద్దని వేరే గిన్నెలో పోసేస్తున్నాను. ఎందుకంటే లేట్ అయిపోయిందండి ఇప్పటికే నైటు. మళ్ళీ మేము పడుకునేసరికి కూడా లేట్ అయిపోతుంది, ఏం లేవాలి కదా పనికి అని వేరే గిన్నెలోకి పెట్టేస్తున్నాను. చూడండి, చల్లార్చేసి అలాగనే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నచ్చితే కొంతమందికి నచ్చుతాయి అనుకోండి. నాకైతే చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ వేయడం. ఫ్రూట్ సలాడ్లో చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అసలే చాలా రోజులు బట్టి వీడియోలు ఎట్టలేదు యూట్యూబ్లో. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తాను? ఫస్ట్ లాంగ్ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఏమవుతుందో చూస్తా. ఇంకేంటి అయినా మీ సపోర్ట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు, అది నాకు నమ్మకం. అందువల్ల మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ప్లీజ్ ఇవన్నీ మళ్ళీ కలిపేసిన తర్వాత
చూపిస్తాను, ఓకేనా? ఇది చూడండి, మా మేడం మాకు గిఫ్ట్ ఇచ్చింది, పువ్వులు తెచ్చి. ఇంత పన్నాయి కదా గులాబీలు. ఈ కలరే అండి, కానీ కెమెరా ఇంకా ఇలా కనిపిస్తుంది చూడండి. వావ్, భలే కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి, నా ఫేస్ కనిపించదు. ఇలా కలిపేసి అయిపోయింది. చూసారు కదా, అంతే సింపుల్. ఫ్రూట్స్ సలాడ్ చేస్తాను కదండి, అది మరుసటి రోజుని పెట్టాలి అన్నాను కదా. ఇదిగో చూసారా, ఇలా బాక్స్లో వేసుకున్నా, ఎంత బాగుందో కదా. అంటే మీకు తెలియదు అనుకో, టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, నిజంగా చాలా బాగున్నది. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.